మరి మీరు ఎందుకు వాళ్ళ డీటెయిల్స్ పెట్టారు ఫాదర్ కింద? ఏం పెట్టిన డీటెయిల్స్ కదా, మీరు పేమెంట్ పే చేయకపోతే వాళ్ళే పే చేయాలి. మరి అవునా? ఎక్కడ ఉంది అది? అగ్రిమెంట్ లో ఉందా అది? ఉంది సార్. మీరు పేమెంట్ అగ్రిమెంట్ పంపండి ఒకసారి. మీ పేమెంట్ పే చేయాలంటే మీ పేరెంట్సే పేమెంట్ పే చేయాలి. మరి అగ్రిమెంట్ పంపండి కదా, మేము చెక్ చేస్తాం. ఇంతకు ముందు మీరు ఎందుకు మరి మాట్లాడారు? మీ అగ్రిమెంట్ పంపండి. పే చేస్తారని మీరు ఎందుకు మాట్లాడారు? అగ్రిమెంట్ పంపండి ఫస్ట్. మీ ఇంట్లో వాళ్ళు పని మనుషులు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి పేమెంట్. ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మేడం, వాళ్ళు కూడా డబ్బులు లేకుండా ఉన్నారు. మీ ఇంట్లో పని మనుషులు ఉన్నారు మా కదా, ఇంట్లో పని మనుషులు లేరు మేడం, మేమే పని మనుషులు లాగా ఉంటాం. డబ్బులు ఇవ్వండి, నేను 2 నెలల తర్వాత మీకు డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళ దగ్గర అడగండి సార్. 14,398 రూపాయలు అడిగి పేమెంట్ పే చేయండి. వాళ్ళకి కాలిస్తే మాట్లాడతావా? మరి ఇవ్వండి. లైన్ లో ఉండండి. హలో సార్, వినిపిస్తుందా? ఎవరు? వాళ్ళది అమెజాన్ బిల్డర్ పేమెంట్ పెండింగ్ లో ఉంది, లింక్ షేర్ చేస్తాను, యాక్సెప్ట్ చేసి పేమెంట్ పే చేయండి. నాకే సంబంధం ఉంది. 2 నెలల తర్వాత మీకు డబ్బులు ఇస్తారంట, మీరు తీసుకోండి. ఇప్పుడు మీరు పేమెంట్ పే చేయండి. అది కాదు, నాకేం సంబంధము? అర్థం అవ్వలేదు? నాకేం సంబంధము? మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అదే ఫోన్ ఇచ్చారు పోతామని చెప్పారు. ఇచ్చారు, మాట్లాడుతున్నప్పుడు మరి కట్టాలి కదా. మరి ఫోన్ ఇస్తే తీసుకొని మాట్లాడితే సరిపోతుందా పేమెంట్ పే చేయకుండా? నాకు తెలియదు కదా అని చెప్పాను. మాట్లాడారు మరి, నాకు తెలియదు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. విన్నారు కదా, కస్టమర్ పేమెంట్ కట్టకపోతే కస్టమర్ యొక్క పేరెంట్స్ పేమెంట్ కట్టాలని చెప్పేసి మాట్లాడుతుంది రికవరీ మేడం ఇక్కడ. సో మధ్యలో మిమిక్రీ కూడా చేశాను. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెన్సీ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. హలో, మీ అయ్యకి ఫోన్ ఇవ్వండి. మీ అయ్యగా? మీ అయ్యకి ఫోన్ ఇవ్వండి. మీ అయ్య లేడు. ఫోన్ ఇవ్వండి. మీ అయ్య లేడు. మీ అయ్యకి ఫోన్ ఇవ్వండి. ఏం చేస్తావు? వాళ్ళకి ఫోన్ ఇవ్వండి, వాళ్ళ డబ్బులు కట్టమని చెప్పండి. వాళ్ళు ఎందుకు కడతారు? వాళ్ళు ఎందుకు మరి మీరు మిమ్మల్ని యూజ్ చేయమని చెప్పారు? మీరే కదా అన్నారు. మరి నోట్ మూసుకొని వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యు టాకింగ్? ఇవ్వండి సార్. ఇంతకు ముందు మీరు మాట్లాడిన కాల్ రికార్డ్ అంతా ఉందిలే కానీ వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. రికార్డ్ తీసుకున్నా పెట్టు కానీ చెప్పు, మ్యాటర్ చెప్పు. వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. యాక్సియన్ అనేది యాక్సియనా? ఫోన్ ఇవ్వండి. వాళ్ళకెందుకు ఇవ్వాలి? మీకు మాట్లాడడానికి అంత అవుతుంది కానీ వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. వాళ్ళకెందుకు ఇవ్వాలి ఫోన్? ఫోన్ ఇవ్వండి సార్. వాళ్ళని పేమెంట్ పే చేయమని చెప్పండి. మీ ఫాదర్ గారిని పేమెంట్ పే చేయమని చెప్పండి. కస్టమర్ ఫాదర్ అసన్న? మీ ఫాదర్ గారిని పేమెంట్ పే చేయమని చెప్పండి. మీకు పేమెంట్ పే చేసి తెలియదు కదా, వాళ్ళకి కస్టమర్ ఫాదరా సన్నా? అవును సార్, వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. వాళ్ళన్నా డబ్బులు కడతారు, మీకు పేమెంట్ పే చేసేది తెలియదు కదా, వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. వాళ్ళకి కస్టమర్ ఎవరు? నీ వంతులు మాట్లాడాలి. అప్పుడు మరి మీరే కదా ఇంతకు ముందు అన్నారు. మీ ఫాదర్ గారికి ఫోన్ ఇవ్వండి. మీ ఫాదర్ గారు పేమెంట్ పే చేస్తారు, వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. లేదా వాళ్ళ నెంబర్ చెప్పండి, నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఏం పేరు మీ పేరు? నా పేరు దివ్య సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకు గ్రామంలో ఉన్నారా మీరు? అర్థం అవ్వలేదు? గ్రామంలో ఉన్నారా? చెన్నై. పేమెంట్ పే చేయండి. ఏం చేస్తున్నావు అంటున్నాడా? అమెజాన్ పే లెటర్ పేమెంట్ పే చేయండి. అమెజాన్ పే లెటర్ పేమెంట్ టైం పడుతుంది. 14,398 టైం పడుతుంది, ఇంకో 2 months టైం పడుతుంది. రీజన్ ఏంటి సార్ 2 months వరకు టైం? బిజినెస్ లాస్. బిజినెస్ లాస్ అన్నప్పుడు మరి ఎందుకు పర్చేస్ చేశారు? తెలియక పర్చేస్ చేసిన, బిజినెస్ లాస్ అయితే తెలియక. తెలిసింది కదా, మరి పక్కన ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడిగి పేమెంట్ పే. పక్కన ఎవరు లేరు, ఆన్కార్లో మీరే ఉన్నారు, మీరే పే చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడిగి పేమెంట్ పే. వాళ్ళు పే చేయరు నా అమౌంట్. మళ్ళీ మీరు ఎందుకు యూజ్ చేశారు? మరి పే చేయాలన్నప్పుడు మరి మీరు ఎందుకు ఇష్టం వచ్చినట్లు పే చేసుకుంటా అనుకుని యూజ్ చేసిన. ఇష్టం వచ్చినప్పుడు అంతా ఇష్టం వచ్చినట్లు అంతా మాట్లాడితే సరిపోదు కదా. మరి సరిపోదు కానీ మీరు కూడా ప్రాపర్ గా మాట్లాడాలి కదా. సరిపోతుందా? అవును, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే సరిపోతుందా? మరి తాళం వేసుకోలేరు కదా, మీరు కూడా మాట్లాడారు కదా. పేమెంట్ పే చేయండి ఫస్ట్. టైం పడుతుంది. పేమెంట్ పే చేసేదానికి రాదు, మళ్ళీ మాట్లాడి ఎందుకు మరి? ఫాదర్ ఎట్లా కడతాడు? ఫాదర్ కి ఏం సంబంధం? ఫాదర్ ఫోన్ ఇవ్వమంటున్నావు. ఎందుకన్నారు ఇంతకు ముందు కాల్? ఏమన్నా ఇంతకు ముందు మాట్లాడిన కాల్ ఏమన్నా మేడం అదే చెప్పు కదా. ఇంతకు ముందు మాట్లాడిన కాల్ రికార్డ్ ఏమన్నా చెప్పు కదా. ఆన్కాల మాట్లాడిన కాల్ రికార్డ్ అనేది వినండి, అర్థమవుతుంది. చెప్పండి కదా, మీరు ఏమన్నా. మీ ఫాదర్ గారికి ఫోన్ ఇవ్వండి సార్. ఫాదర్ కి ఏం సంబంధం? మీ ఫాదర్ గారికి ఫోన్ ఇవ్వండి. ఫాదర్ కి ఏం సంబంధం? మరి మీ ఫాదర్ గారే కదా, వాళ్ళ పేమెంట్ పే చేయమని చెప్పండి. మీకు 2 months తర్వాత డబ్బులు వస్తుంది కదా. ఫాదర్ కస్టమరా? ఫాదర్ లేకపోతే ఎవడా? అవును సార్, మీ ఫాదర్ గారిని పేమెంట్ పే చేయమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు? మీకు 2 months తర్వాత అమౌంట్ వస్తుంది కదా. అప్పుడు ఫాదర్ కి ఎందుకు ఫోన్ ఇవ్వాలి? అప్పుడు మీకు 2 months తర్వాత అమౌంట్ వచ్చినప్పుడు ఫాదర్ కి ఏం సంబంధం? 2 months తర్వాత అమౌంట్ లియబిలిటీ ఎవరికి ఉంది? 2 months తర్వాత మీకు లియబిలిటీ ఎవరికి ఉంది? కస్టమర్ కా ఫాదర్ కా? కస్టమర్ ఫాదర్ కా? 2 months తర్వాత 2 months పక్కన పెట్టండి. లియబిలిటీ ఎవరికి ఉంది? వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వండి. మీ ఫాదర్ గారికి పేమెంట్ పే చేయండి. మరి మీరు ఇవ్వండి, 2 months తర్వాత మీకు ఇస్తా. నేను కాదు కదా యూజ్ చేసింది, మరి వాళ్ళు కాదు కదా యూజ్ చేసింది. మరి మీరు ఎందుకు వాళ్ళ డీటెయిల్స్ పెట్టారు ఫాదర్ కింద?
ఏం పెట్టిన డీటెయిల్స్? కదా మీరు పేమెంట్ పే చేయకపోతే వాళ్ళే పే చేయాలి మరి. అవునా, ఎక్కడుంది అది? అగ్రిమెంట్లో ఉందా అది? ఉంది సార్. మీరు అగ్రిమెంట్ పంపండి ఒకసారి. మీ పేమెంట్ పే చేయాలంటే మీ పేరెంట్సే పేమెంట్ పే చేయాలి మరి. అగ్రిమెంట్ పంపండి కదా, చెక్ చేస్తా. మీరు ఎందుకు మరి మాట్లాడారు? అగ్రిమెంట్ పంపండి. పే చేస్తారని మీరు ఎందుకు మాట్లాడారు? అగ్రిమెంట్ పంపండి ఫస్ట్. ఇంతకు ముందు మరి మీరు ఎందుకు అగ్రిమెంట్ పంపండి, గాల్లో మాటలు కాదు. ఐ డోంట్ లిజన్. ముందు మీరు ఎందుకు మాట్లాడారు? ఏం మాట్లాడినా చెప్పు కదా, నువ్వు కూడా మాట్లాడినావు కదా, నువ్వేం సైలెంట్ లేవు కదా, నువ్వు మాట్లాడినావు కదా. ఫస్ట్ అన్నది ఎవరు? ఫస్ట్ అన్నది ఎవరు? ఎప్పుడు జాబ్ లాస్ అయింది సార్? టైం పడుతుంది, బిజినెస్ లాస్ అయిపోయింది. అదే ఎప్పుడు బిజినెస్ లాస్ అయింది? 1 month అవుతుంది. డేట్ చెప్పండి. 1 month అవుతుంది, డేట్ ఎగ్జాక్ట్ తెలియదు. అంటే జూలై మధ్యలో బిజినెస్ లాస్ అయిందా? ఒక్కసారి పర్టికులర్ ఒక్కటే రోజు లాస్ అవుతుందా బిజినెస్? టైం మెల్లి లాస్ అవుతుందా? జూలై మధ్యలో మీకు బిజినెస్ లాస్ అయింది కదా? జూలై కాదు, ఆగస్టు లాస్ అయింది. అప్పుడు మీకు తెలియదా మరి? తెలియదు నాకు. అవును, ఆగస్ట్ మంత్ రంగాల తెలియదు కదా మేడం నాకు. నేను లాభం వస్తా అనుకున్నా, లాస్ అవుతుంది. లాస్ అయిపోయింది. ఎట్లా లాస్ అవుతా అంటే? అప్పుడు మరి ఎలాగ పేమెంట్ ఎలాగ పర్చేస్ చేశారు? ఎలాగ పర్చేస్ చేసిన? ఫోన్ తో పర్చేస్ చేసిన. అప్పుడు డబ్బులు కట్టండి మరి. కడతా అంటున్నా కదా, ఎప్పుడు కట్టేది? టైం తీసుకొని కడతా అంటున్నా. ఎందుకు టైం ఇవ్వాలి సార్? బిజినెస్ లాస్ అయిపోయింది. మీకు అందులో ఎప్పుడైనా మీకు బిజినెస్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు పేమెంట్ పే చేయండి అని చెప్పారా, లేదా 5వ తారీఖు పేమెంట్ అది చెప్పాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ కదా. అందులో 5వ తారీఖున పేమెంట్ పే చేయాలి అని చెప్పారా, లేదా? అది కామన్ సెన్స్ కదా, చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పవలసిన అవసరం లేదు. 5వ తారీఖున పేమెంట్ పే చేయాలి. పేరెంట్స్ కాల్ ఎందుకు ఇవ్వమన్నావు చెప్పు ఫస్ట్. పేరెంట్స్ కి కాల్ ఎందుకు ఇవ్వమన్నావు? వాళ్ళకేం సంబంధం? వాళ్ళ అలియబిలిటీ ఉన్నది, వాళ్ళకి అలియబిలిటీ ఉన్నది, వాళ్ళకి మధ్యలో ఇన్వాల్వ్మెంట్ ఎందుకు చేస్తున్నావు? వినండి ఒక నిమిషం. మరి ఏది వినేది, నువ్వు చెప్పేది ఏమన్నా పెద్ద మంచి మాటలు అని చెప్పి వినన్నా? చెప్తే మీకు అర్థం కావట్లేదు, టైం పడుతుంది అంటే పేరెంట్స్ కాల్ ఇవ్వమంటావు. పేరెంట్స్కి ఏం సంబంధం లోన్కి? అదే కదా వాళ్ళకేం సంబంధం, వాళ్ళకి కాల్ ఇవ్వమంటావు. వినండి, అర్థమవుతుంది. చదువుకున్నారా? డిఆర్ఏ హోల్డరా మీరు? డిఆర్ఏ హోల్డర్ అయితే మీకు అన్ని తెలియనే. మరి మీరు ఎందుకన్నా? డిఆర్ఏ హోల్డర్ గాను, మరి మీరెందుకు? డిఆర్ఏ హోల్డర్ అయినప్పుడు ప్రాపర్ గా నేర్చుకొని రావాలి కదా. ఏదో శాలరీ ఇస్తున్నారని చెప్పేసి వచ్చేస్తావా ఇంటికి? అవును మరి చెప్తున్నా. శాలరీ ఇస్తున్నారని చెప్పేసి ఇంటికి వచ్చేసి ఏదంతా మాట్లాడతావా కస్టమర్ తోటి? నేను ఎందుకన్నా? ప్రాపర్ గా బాధ్యత ఉండాలి కదా మీకు. బాధ్యత రహితంగా బిహేవ్ చేయొద్దు కదా నువ్వు. బాధ్యత లేదా సార్? పర్చేస్ చేయాలి బాధ్యత రహితంగా నువ్వు బిహేవ్ చేయొద్దు కదా. కస్టమర్ ఫాదర్ ని ఇన్వాల్వ్ చేయొద్దు కదా. మీకు. కస్టమర్ ఫాదర్ ని ఇన్వాల్వ్ చేయొద్దు కదా. మరి మీరే డిఆర్ఏ వేసారా లేదా మీరు? డిఆర్ఏ కొన్నారా, చదువుకొని పాస్ అయ్యారా? డిఆర్ఏ కొన్నారా, చదువుకొని పాస్ అయ్యారా? డిఆర్ఏ కొన్నారా, చదువుకొని పాస్ అయ్యారా? మీకు అది తెలియదా? ఆర్ యూ డిఆర్ఏ హోల్డర్? ఆర్ యూ డిఆర్ఏ హోల్డర్? ఫస్ట్ మీరెందుకన్నా? ఫస్ట్ పక్కన పెట్టండి, సెకండ్ పక్కన పెట్టండి. ఫస్ట్ మంచి చెప్పి చూస్తున్నా వినలేవు. కాదు, మరి మీరు ఎందుకన్నారు? ఫస్ట్ చెప్పేది చూస్తున్నా అలా నేను. మరి మీరు ఎందుకన్నారు? ఫాదర్కి టైం పడుతుంది మేడం, కొద్దిసేపు ఆగండి అంటే. అందుకు మీ అయ్య కడతారా అని అడుగుతారా మీరు? మరి మా నాన్న ఎందుకు వచ్చినారు? అది చెప్పండి. నేను చెప్పేంటవా లేదా? నేను మీకు ప్రాపర్గా అడిగిన ఫస్ట్. నేను అది వినకుండా నువ్వు ఏదో చెప్తా వెళ్తా ఉంటే. చేశాను మీకు. హలో సార్, నేను కాల్ చేశాను మీకు. మరి మీరు ఎందుకన్నారు? మీ అయ్య కడతారా అంటే మరి వినాలి, కస్టమర్ చెప్పింది మరి వినకపోతే వినాలే. కస్టమర్ చెప్పింది. ఎంప్లాయర్ శాలరీ ఇచ్చాడని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడితే కస్టమర్ ఇట్లా మాట్లాడతాడు. మీరు శాలరీ తీసుకురని చెప్పేసి ఎంప్లాయర్ చెప్పినట్టు వర్క్ చేయడం కాదు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి, ఫాలో కావాలి. నేను టైం పడితే మేడం కొంచెం ఆగండి అంటే వినకుండా నువ్వు మాట్లాడుతుంటే ఏం చేయాలి దానికి ఆన్సర్? హలో సార్, ఆర్బీఐ గైడ్ లైన్స్ మీరు కూడా ఫాలో చేయాలి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి చెప్పిన నేను. హలో సార్, మరి నేను కాల్ చేస్తే మీ అయ్య కడతారని ఎందుకు అన్నారు? మరి అంటా ఎందుకన్నా చెప్పు. అప్పుడు మేము కూడా అంటాం. మరి మీ అయ్య కాన్ఫరెన్స్ కాల్ కలపండి. అచ్చా, అరే మీ ఏం తీసుకోమన్నట్లయితే మరి మీ అయ్య కాన్ఫరెన్స్ కాల్ కలపండి. మీ ఏం తీసుకో ఇప్పుడే. మీ అయ్య కాన్ఫరెన్స్ మీ ఏం తీసుకో. ఏం మాట్లాడుతావు? మా అయ్య గర్ల్ ఫ్రెండ్ అను. అన్నారు. మీ అయ్య గారికి కాన్ఫరెన్స్. మా అయ్య గర్ల్ ఫ్రెండ్ అను. మీ అయ్య కాన్ఫరెన్స్ మా అయ్య గర్ల్ ఫ్రెండ్ అను. సెటప్ సెకండ్ సెటప్ అను. కాన్ఫరెన్స్ కాల్ కలపండి. అవును, మా అయ్య సెటప్ అను. మీ అయ్యకి కాన్ఫరెన్స్ మా అయ్య సెటప్ అను. సెటప్ అను మాట్లాడడానికి మా అయ్య తోటి. సెటప్ అను. మీ అయ్యకి కాన్ఫరెన్స్ మా అయ్య సెటప్ అను అంటున్నా. ఎందుకు కలపాలి? కాల్ కలపండి. మా అయ్య సెటప్ అను. మీ అయ్యకి సెటప్ వారు మీ అయ్య సెటప్ ఏజెంటా సెటప్ అను. మీ అయ్యని డబ్బులు కట్టమని చెప్పండి. మీ అయ్యని గిட்ட కట్టమని చెప్పండి. మీ అయ్య గిட்ட మాట్లాడతా. కస్టమర్ ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే కాల్ కట్ చేయి, ఫీడ్బ్యాక్ రాసుకోవడా అయిపోతుంది కదా. 1 నిమిషంలో అయిపోతుంది అది పని. అది వదిలేసి నువ్వు కావాల్సి కస్టమర్ ఫాదర్కి ఫోన్ ఇవ్వు, కస్టమర్ మదర్ ఫోన్ ఇవ్వు అంటే కస్టమర్ సైలెంట్గా ఉండన్నా? నువ్వు మీ మదర్ ఫోన్ మాట్లాడుతా. నువ్వు కూడా మదర్ ఫోన్ కదా, నేను మాట్లాడతా. మీరు ప్రాపర్ గా ప్రాపర్గా వదిలే పక్కన అయిపోయింది. ప్రాపర్గా పేమెంట్ అయితే కాదు నీ దగ్గర, కానీ నువ్వు మళ్ళా కాల్ చేసి నీ దగ్గర పేమెంటే కాదు. మీరు ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకుండా కాల్ కట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కస్టమర్ ప్రాపర్గా రెస్పాండ్ కమ్మంటే యాడవుతాడు? కాడు కదా. కాడు ఎందుకైతాడు? మళ్ళీ కాల్ ఎందుకు రాదు? పేమెంట్ చేయండి మరి. కాల్ నువ్వు కాల్ ఎన్ని కాళ్ళనే వేసుకో, పేమెంట్ రాదు నీ దగ్గర. రాదు కదా. మీరు రెస్పాండ్ అయ్యాక
రెస్పాండ్ పక్కన పెట్టండి. మీరు 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 ప్రాపర్గా మాట్లాడకుండా కస్టమర్కు రెస్పాండ్ అవ్వకుండా మీ ఫాదర్కి ఫోన్ ఇయ్యు, మదర్కి ఫోన్ ఇయ్యు, మాట్లాడు. ఎంతసేపు గంట మాట్లాడతావు, మాట్లాడు. సార్ పేమెంట్ పే చేయండి. పే లేదు, టైం పడుతుంది. ఇంకా 6 నెలలు టైం పడుతుంది. 6 నెలలు టైం పడుతుంది. ఇంకా ఓకే సార్ 6 నెలలు టైం పడుతుంది. మాట్లాడు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు 6 నెలలు టైం పడుతుంది. ఎవడు ఇవ్వట్లేదు నాకు, చెప్పు. 6 నెలలు టైం పడుతుంది నాకు. డబ్బులు రాగాల మీరు 6 మంత్స్ టైం పడుతుంది. చెప్పు మేడం. 6 మంత్స్ టైం పడుతుంది మేడం. 6 మంత్స్ టైం పడుతుంది. అడిగి ఇప్పుడు పేమెంట్ పే 6 మంత్స్ టైం పడుతుంది. అడిగిన ఇవ్వట్లేదు. ఇప్పుడు అడిగిన ఎవరో ఒకరు ఉంటారు కదా ఎవరు ఇవ్వట్లేదు. నువ్వు ఇవ్వండి, మీరే ఇవ్వండి, అయిపోతుంది. మీరే ఇవ్వండి, వాళ్ళకి కాన్ఫరెన్స్ కాల్ మీరే ఇవ్వండి. కాన్ఫరెన్స్ కాల్, కాన్ఫరెన్స్ మీ పక్క కాన్ఫరెన్స్ కాల్. మేము ఎలా నువ్వు టెలికాలరా లేకపోతే సుప్రీంకోర్టు జడ్జా? మీ పక్కన ఉన్న వాళ్ళే మిమ్మల్ని నమ్మకపోతే మరి మేము ఎలాగా ఎవరు నమ్మని చెప్పింది నీకు? నీకు లాభం లేదు నమ్మినావు నన్ను. ఇంట్రెస్ట్ దొబ్బేద్దామనగా నమ్మింది నన్ను. నానేమో నమ్మిచ్చినవా? నా మీద జాలి చూపించి ఇచ్చినవా ఏమన్నా? లేదు కదా. వీడికి ఇస్తే ప్రోడక్ట్ సెల్ చేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయని ఇచ్చినావు. అది అన్ఫార్చునేట్గా బ్యాడ్ లోన్ అయిపోయి కూర్చున్నది. నువ్వు నా మీద జాలి చూపించి నాకేదో ధర్మంతో ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. నన్ను ఒక బిజినెస్ ప్రోడక్ట్గా నువ్వు వాడుకున్నావు. అన్ఫార్చునేట్గా నేను బ్యాడ్ డెప్ట్ అయి కూర్చుంది. అది అంతే తప్ప నువ్వు నా మీద జాలితో నాకు ఇచ్చింది కాదు ఇది. అట్లా నువ్వు జాలి చూపించాలనుకుంటే ప్రపంచంలో వందల మంది వాళ్ళపైన మొత్తం జాలి చూపించి డబ్బులు ఇచ్చేయండి. అప్పుడు నేను నమ్ముతాను. టైం అంతా ఇంకా జాలి చూపెట్టండి మేడం. ఇంకొక 2 months జాలి చూపెట్టండి. ఇంకా లేదు సార్ ఇప్పుడు పేమెంట్ పే చేయాలి. ఇప్పుడు లేదు మేడం, పేమెంట్ లేదు మేడం. ఇప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించండి మేడం. ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అమౌంట్ అది మీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించండి మేడం. ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వట్లేదు మేడం. పక్కన ఎవరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర అడిగి పేమెంట్ పే చేయండి సార్. 14,000 ఇప్పుడు నా ఫ్రెండ్ మీరే మేడం. మీరే నా ఫ్రెండ్, మీరే ఇవ్వండి. వాళ్ళ దగ్గర అడిగి పేమెంట్ మీరే ఇవ్వండి మేడం. మీరే నా ఫ్రెండ్. నెలల తర్వాత అమౌంట్ మీరే నా ఫ్రెండ్ ఇవ్వండి మేడం. మీకు 2 నెలల మీరే నా ఫ్రెండ్ మేడం. ఇవ్వండి. 2 నెలలు కాదు, ఇంకా 6 నెలలు పడుతుంది టైం. మీరు వాళ్ళకి ఇచ్చేయండి అమౌంట్ అనేది మేడం మీకే ఇచ్చేస్తా. అమౌంట్ నాకు హెల్ప్ చేయండి. సార్. ఫస్ట్ లేదు మేడం, మీరు నాకు హెల్ప్ చేయండి, ఇచ్చేస్తా. 14,398 లేదు మేడం, ప్రజెంట్ అమౌంట్ లేదు మేడం. టైం పడుతుంది. మీరు ఎవరికి టైం పడుతుంది మేడం. మీరు ఎవరికి ఊరికే దాన ధర్మాలు చేయట్లేదు. లేదు దాన ధర్మాలు ఎందుకు చేస్తున్నావు మేడం? దాన ధర్మాలు నేను ఎందుకు చేస్తా? దాన ధర్మాలు నాకు అర్థం కాదు. దాన ధర్మాలు చేసే పొజిషన్లో ఉంటే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తా లోన్ కోసం? చెప్పు. పర్చేస్ చేసిన అమౌంట్ అడిగితే లేదు లేదు అంటారు. టైం పడుతుంది చెప్తున్నా. లేదు లేదని చెప్పట్లేదు. నువ్వు మాట్లాడిన విధానానికి లేదు లేదని చెప్తున్నా. ఊరికి డబ్బులు ఇస్తున్నట్టు లేదు లేదు అని చెప్తారు. మీరు యూజ్ చేసి ఊరికి డబ్బులు ఎందుకు ఇస్తా? మీరు ఏమైనా ఇంట్లో వర్క్ చేశారా? అప్పుడు మరి పేమెంట్ పే నా ఇంట్లో మీరు ఏమైనా పని చేశారా? చేయలేదు కదా. ఊరికి ఎందుకు ఇస్తా? ఓకే సార్. మీరు ఫ్రీగా డబ్బులు రావు కదా. డబ్బులు అడిగి పేమెంట్ చేయండి సార్. సరే మేడం, అడిగినాక కాల్ చేస్తా. ఓకేనా? వాళ్ళకి కాన్ఫరెన్స్ కాల్ కలపండి. కాన్ఫరెన్స్ కాల్ అంత ఎలిజిబిలిటీ ఉందా నీకు? కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడేంత వాళ్ళకి కాల్ కలపండి. కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడేంత ఎలిజిబిలిటీ ఉందా నీకు? అవును సార్ వాళ్ళకి కాల్ కలపండి. నీ ఈరోజు నీకు బ్యాడ్ డే మేడం. యూ గాట్ ఎ రాంగ్ కస్టమర్. లైన్ లో యూ ఆర్గ్యూడ్ విత్ రాంగ్ కస్టమర్. కాల్ కలపండి. దిస్ ఇస్ ద డే ఫర్ యూ. యూ విల్ రిమెంబర్ ఎంటైర్ లైఫ్. నేను లైన్ లో లైఫ్లో మొత్తం గుర్తుంచుకుంటారు ఈ డే. మీరు వాళ్ళకి కాన్ఫరెన్స్ డేలో మొత్తం మర్చిపోలేరు ఈ డే అంటున్నా. డేలో మొత్తం మర్చిపోలేరు ఈ ఎక్స్పీరియన్స్. అలా ఉంటుంది మీకు. ఓకే సార్. పేమెంట్ పే పేమెంట్ లేదు మేడం, టైం పడుతుంది. మీ ఇంట్లో వాళ్ళు పని మనుషులు ఉన్నారు కదా వాళ్ళని అడిగి పేమెంట్ ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మేడం. వాళ్ళు కూడా డబ్బులు లేకుండా ఉన్నారు. మీ ఇంట్లో పని మనుషులు ఉన్నారు మా ఇంట్లో పని మనుషులు లేరు మేడం. మేమే పని మనుషుల్లాగా ఉంటాం. కదా డబ్బులు ఇవ్వండి. నేను 2 నెలల తర్వాత మీకు డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళ దగ్గర అడగండి సార్. 14,398 రూపాయలు అడిగి పేమెంట్ పే చేయండి. వాళ్ళకి కాలిస్తే మాట్లాడతావా మరి? ఇవ్వండి. లైన్లో ఉండండి. హలో హలో, మాట్లాడండి మేడం. హలో 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 హలో. సార్ వినిపిస్తుందా? ఎవరు? వాళ్ళది అమెజాన్ వెల్డర్ పేమెంట్ పెండింగ్ లో ఉంది. లింక్ షేర్ చేస్తాను. యాక్సెప్ట్ చేసి పేమెంట్ పే చేయండి. నాకే సంబంధం ఉంది. 2 నెలల తర్వాత మీకు డబ్బులు ఇస్తారంట. మీరు తీసుకోండి. ఇప్పుడు మీరు పేమెంట్ పే చేయండి. అది కాదు, నాకేం సంబంధము? అర్థం అవ్వలేదు. నాకేం సంబంధము? మళ్ళీ మీరెందుకు మాట్లాడుతున్నారు? అదే ఫోన్ ఇచ్చారు పోతామని చెప్పారు. ఇచ్చారు మాట్లాడుతున్నప్పుడు మరి కట్టాలి కదా. మరి ఫోన్ ఇస్తే తీసుకొని మాట్లాడితే సరిపోతుందా పేమెంట్ పే చేయకుండా? నాకు తెలియదు కదా అని చెప్పాను. తీసుకున్నారు మాట్లాడారు మరి. నాకు తెలియదు కదా. ఓకే సార్. ఇప్పుడు పేమెంట్ చేయమని చెప్తున్నాం కదా. పేమెంట్ పే చేయండి. నా దగ్గర అమౌంట్ లేవు. నేను ఎందుకు ఇస్తున్నాను నాకు అర్థం కాదు. మరి వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. మరి మీరెందుకు ఫోన్ తీసుకున్నారు? వాళ్ళు మేడం మాట్లాడండి మేడం. అదంతా మాట్లాడండి మీరు. పేమెంట్ పే చేయండి. హలో హలో. ఆ, మీకు ఏ అకౌంట్ లో అమౌంట్ ఉందో దాని యొక్క ఫోన్ పే నెంబర్ చెప్పండి. లింక్ షేర్ చేస్తాము. యాక్సెప్ట్ చేసి పేమెంట్ పే చేయండి. నేను ఎందుకు ఇస్తాను? ఫోన్ మాట్లాడమని చెప్పి నాకు అంతే అయినా. వాళ్ళు మీరెందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు డబ్బులు కట్టమని చెప్తున్నారు. వాళ్ళు డబ్బులు కట్టండి. మరి వాళ్ళ ఫోన్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారా? మరి మీరు చెప్పారు కదా మేడం, వాళ్ళు మాట్లాడమని చెప్పారు అతను. అవును సార్. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారా అంటున్నాను. చేస్తాను చెప్పి చేస్తాను మేడం.
పేమెంట్ చేసి ఫోన్ మాట్లాడతా అంతే మేడం. మీరే పేమెంట్ చేస్తారంటే మీరు పేమెంట్ పే చేయండి మరి. ఫోన్ మాట్లాడతాం మేడం అంతే మేడం. ఫోన్ మాట్లాడడానికి వాళ్ళకి మాట్లాడరావా మరి? వాళ్ళు చెప్పారు, మీరు మాట్లాడమని చెప్పారు కదా. ఎప్పుడు పే చేస్తారో అసలుకి అక్కడ పేమెంట్ నాకు అడగండి. మరి వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. మీరు ఎందుకు తీసుకొని మాట్లాడుతున్నారు మరి? మీరు చెప్పారు కరెక్ట్. ఇంట్లో వాళ్ళకి మాట్లాడమంటే నేను వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను. ఓకే సార్, మీరు వాళ్ళ బ్రదర్ కాదు కదా, మీరు పేమెంట్ పే చేయండి. వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు తీసుకోండి అమౌంట్ అనేది. మీరు పేమెంట్ పే చేయండి. లేదు మేము అతనికి అడగండి, మీరు నాకు అడగండి. ఫోన్ ఇచ్చాను ఇవ్వను అతనికి. మాట్లాడుతున్నారు అదే చెప్పారు, ఇంట్లో వాళ్ళకి మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నా. మాట్లాడమని చెప్తే మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు పేమెంట్ పే చేయాలి. వాళ్ళు పేమెంట్ పే చేయండి మరి. మీరు మేడం పేమెంట్ ఎట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు. మరి మీరు ఎందుకు సార్ మాట్లాడతారు? మీకు అతను చెప్పారు మీరు మాట్లాడమని. అప్పుడు మరి డబ్బులు కట్టండి. వాళ్ళు డబ్బులు కట్టండి. వాళ్ళు డబ్బులు కట్టండి. అసలు చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నాం మేడం. నేను అతను చెప్పారు వాళ్ళు డబ్బులు కట్టాలి. మీరు కట్టారంటే మీరు కట్టండి. నాకు అతను చెప్పారు నువ్వు మాట్లాడి వేరే వాళ్ళకి ఫోన్ మాట్లాడమంటే మాట్లాడుతున్నాను అంతే అండి. మీరు అంత ఖాళీగా ఉన్నారా సార్ ఫోన్ మాట్లాడడానికి? లేదు మేడం అతను చెప్పారు నాకు మీరు ఎవరు మాట్లాడుతారో ఫోన్ మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నాను మేడం. నాకు చెప్పారు మేడం లోన్ ఇస్తున్నది. మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి, నేను లింక్ షేర్ చేస్తాను. యాక్సెప్ట్ చేసి పేమెంట్ పే చేయండి. మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి. నేను చేసాను మేడం, మీరు అర్థం మాట్లాడుతారు. మరి మీరు ఎందుకు సార్ మాట్లాడతారు? వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. వాళ్ళు చెప్పారు మేడం నాకు ఇట్లా మాట్లాడతామని చెప్పేసి. ఓకే సార్, మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి. నా అకౌంట్ డబ్బులు ఖర్చు కానీ మేడం నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు మేడం. ఓకే సార్, మీ పక్కన అడిగి మీరు పేమెంట్ పే చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడిగి పేమెంట్ పే చేయండి. మేడం నాకేం సంబంధం మేడం, మాది మీరు ఇలా మాట్లాడుతున్నారు. పక్కన ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడిగి పేమెంట్ పే చేయండి. మేడం పక్కన వాళ్ళు ఎందుకు ఇస్తారు మేడం డబ్బులు మనకు ఫ్రీగా వస్తాయా? అప్పుడు అది తెలిసినప్పుడు మరి ఎందుకు సార్ పర్చేస్ చేయడం? మీ బ్రదర్ గారు అప్పుడు పర్చేస్ చేయకుండా ఉండాలి కదా. మేడం అసలు అతనితో మీరు మాట్లాడుకోవాలి కదా, నా దగ్గర మాట్లాడి తప్పు మేడం. సార్ మాట్లాడతారు, వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. మీరే చెప్పాలంట కదా మాట్లాడమని. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇవ్వండి కదా. మేడం మీరే చెప్పాలంట కదా. ఏమండి? అతను మాట్లాడుతుంది వీళ్ళు మాట్లాడుతూ ఫోన్ మాట్లాడమని చెప్తే నేను మాట్లాడుతున్నా అంతే. ఓకే సార్, నేను పేమెంట్ పే చేయమని చెప్తున్నాను కదా, పేమెంట్ పే చేయండి మరి. మేడం నేను తీసుకోలేదు కదా లోన్ మేడం. నేను చెప్పానని మాట్లాడుతున్నారు కదా, నేను పేమెంట్ మేడం నేను లోన్ తీసుకోలేదు కదా. పేమెంట్ పే చేయండి. నేను లోన్ తీసుకోలేదు కదా మేడం. మరి మీరే ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? నువ్వే చెప్పినావంట మేడం మాట్లాడమని. ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వే చెప్పినావంట కదా మేడం మాట్లాడమని. అప్పుడు నేనే చెప్తున్నాను కదా, డబ్బులు కట్టమని. కట్టండి. మేడం నాకే చెప్తాను మేడం, ఫోన్ మాట్లాడమంటే మాట్లాడతా కానీ నువ్వు నార్మల్గా డబ్బులు కట్టమంటే ఏమో. మరి మాట్లాడితే ఊరికనే వస్తాయని చెప్పి మాట్లాడతారా? మరి నువ్వు చెప్పినావు కాబట్టి మాట్లాడుతున్నావు మేడం, నేను లేకపోతే ఎందుకు మాట్లాడతా? మరి నేనే కదా చెప్తుంది డబ్బులు కట్టమని. డబ్బులు కట్టండి. డబ్బులు లేవు మేడం అది కదా. అప్పుడు ఎందుకు సార్ మాట్లాడడం మరి? మరి నువ్వు చెప్పావు కదా మేడం వాళ్ళు మాట్లాడమని. వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇవ్వండి. హలో పేమెంట్ పే చేయండి సార్. పేమెంట్ లేదు మేడం. పక్కన వేరే వాళ్ళ దగ్గర అడిగి పేమెంట్ చేయండి. మీ ఫాదర్ ఆర్ మదర్ ఇప్పుడు అడిగినా ఆల్రెడీ వాడికి పక్కన అడిగినా కదా ఇప్పుడు వాడు కట్టిండా కాదు కదా, ఉంది ఇంకా ఉంటారు కదా, వాళ్ళకి కాల్ కలుపుకోండి. వాళ్ళు పేమెంట్ పే చేయమని చెప్పండి. ఇప్పుడు ఒక్కడే ఇవ్వడు ఇంకెవరు ఇస్తారు చెప్పు, దగ్గర ఉంటాడు ఇవ్వలేడు. నెలాఖరులో 2 నెలల తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు మీరు పేమెంట్ పే చేయండి. అదే మేడం ఇప్పుడు వాడు ఇప్పుడు మాట్లాడుతూ ఇవ్వలేడు కదా, ఇంకెట్లా ఎవరిస్తాడు ఇంకా. పేమెంట్ పే చేయండి సార్. పక్కన వేరే దగ్గర అడిగి పేమెంట్ పే చేయండి. అరేంజ్ చేసి పేమెంట్ పే చేయండి. పేమెంట్ లేదు మేడం, టైం పడుతుంది మేడం. టైం పడుతుంది. నుంచి ఏం చేశారు? టైం పడుతుంది. 2 వారాల నుంచి ఏం చేశారు సార్? టైం పడుతుంది మేడం, ఏమైనా చేసినా కానీ టైం పడుతుంది నాకు. 2 వారాల నుంచి ఏం చేశారు? టైం పడుతుంది. మెయిల్ చేస్తా మీకు. ఏమి 2 వారాల కింద చాలా పనులు చేసినా నేను మెయిల్ పెడతా మీకు. 2 వారాల నుంచి 2 వారాల కింద చాలా పనులు చేసినా మెయిల్ పెడతా. అన్ని పాయింట్లు డ్రాప్ చేసుకొని డిక్షనరీ డైరీ రాసిన డైరీ రాసి అలవాటు ఉంది నాకు. 2 వారాలకు సంబంధించిన డైరీ ఉంటుంది కదా, స్క్రీన్ షాట్లు వేసి మీకు అటాచ్ చేసి ఒక పీడిఎఫ్ ఫైల్ రెడీ చేసి మీకు మెయిల్ పెట్టేస్తాను. మీ మెయిల్ ఐడి చెప్పండి, లేదంటే మీ పర్సనల్ నెంబర్ చెప్పండి, లేదంటే మీకు వాట్సాప్ నెంబర్ చెప్పండి, దానికి షేర్ చేస్తా. ఓకే సార్, పేమెంట్ పే చేయండి. ఓకే మేడం, పేమెంట్ తర్వాత చేస్తా. తర్వాత చేయడం కాదు, ఇప్పుడు పేమెంట్ పే. ఇప్పుడు లేదు మేడం పేమెంట్, టైం పడుతుంది. మీ పక్కన ఎవరొకరు ఉంటారు కదా, నా పక్కన ఇందాక ఇచ్చాను కదా, అతను మళ్ళీ మాట్లాడతామంటే చెప్పి ఇస్తా ఫోన్ వాడికి. వాళ్ళతో మాట్లాడడానికి కదా ఫోన్ చేసింది పేమెంట్ కోసం. మరి పేమెంట్ ఇచ్చిన, మరి పక్కోడికి ఇవ్వండి, ఇచ్చిన కాల్ ఇచ్చిన కదా. మీరు మాట్లాడమని ఎందుకు కదా వాళ్ళకి ఫోన్ ఇచ్చినారు? డబ్బులు కట్టమని ఇవ్వలేదంట కదా. డబ్బులు అంతా కట్టించుకో, ఉంటే కట్టించుకో, అడిగి మాట్లాడతాను చెప్పి కాబట్టి వాడికి ఇచ్చా. చేసిన దానికి నేను ఎందుకు అడగాల? వేరే వాళ్ళే. నువ్వే కదా వేరే వాళ్ళకి కాల్ ఇవ్వమని చెప్పినావు. మరి అప్పుడు మీకు పర్చేస్ చేసేటప్పుడు తెలియలేదా సార్? ఏం తెలుస్తుంది మేడం, ముందే ఏం జరుగుతుందో దేవుణ్ణి. నేను కట్టలేని పొజిషన్లోకి వెళ్ళిపోతాను ముందే తెలిస్తే. నేను లోనే తీసుకున్నామని కాదు కదా. ఆగస్ట్ లో జాబ్ లాస్ అయింది. జాబ్ లాస్ కాదు, నేను బిజినెస్ లాస్ అని చెప్పిన. నేను బిజినెస్ లాస్ అయిపోయింది చెప్పిన, టైం తీసుకొని కడతాను చెప్పిన, అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. పేమెంట్ రిగార్డింగ్ మీరు కాల్ చేసినప్పుడు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి అప్డేట్ అయ్యి ఇచ్చిన మీకు.
స్టిల్ మీరు కస్టమర్ని ప్రెజర్కి చేయడానికి, మెంటల్గా అరేంజ్మెంట్ చేయడానికి ఈ విధంగా మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తారు. పేమెంట్ కట్టు అని చెప్పేసి. పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ కాల్లో మీరు ఇట్లా అరేంజ్మెంట్ చేసే రైట్ మీకు లేదు. పేమెంట్ పెండింగ్ లో ఉంది అంటే కాల్ అనేది వస్తూనే ఉంటుంది. కాల్ రావడం ప్రాబ్లం కాదు. ఇక్కడ కాల్ వచ్చిన తర్వాత 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇచ్చిన అప్డేట్ మొత్తం ఇచ్చిన తర్వాత ఫర్దర్గా డ్యూ ప్రాసెస్ ఏముందో చేయకుండా కస్టమర్ని విధంగా మెంటల్గా ఇబ్బంది పెట్టడం అంటే ఏంది? ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి రికవర్ చేసినట్టు మీ ఏజెన్సీ పేరు చెప్పండి, నేను మాట్లాడతా. ఏజెన్సీ ఏది మీది? ఏజెన్సీ పేరు చెప్పి. మీరు ఆంధ్రలో ఎంప్లాయ్ యాక్సియోకు? అవును, యాక్సియో క్యాపిటల్ ఫ్లోట్ ఫైనాన్స్ సర్వీస్. ఫ్లోటా? క్యాపిటల్ ఫ్లోట్ ఫైనాన్స్ సర్వీస్. ఎంప్లాయ్ ఐడి చెప్పండి మీది. పేమెంట్ పే చేయండి. ఎంప్లాయ్ ఐడి చెప్పండి మీది. 4567. అబ్బా 4 సీరియల్ నంబర్, మళ్ళా ఫ్యాన్సీ నంబర్ అందులో ఈడ. అందుకోసమే చెప్పాము. సరే మెయిల్ ఐడి చెప్పండి మీది. అమెజాన్ యాప్ లోకి వెళ్ళి పేమెంట్. మెయిల్ ఐడి చెప్పండి మీది. నేను మీ ఎంప్లాయ్ ఐడి చెప్పని చెప్పిన, మీకు మెయిల్ ఐడి ఇస్తారా సార్? కస్టమర్ కేర్ మెయిల్ ఐడి కాదు, మీ మెయిల్ ఐడి. మీ మెయిల్ ఐడి. మా మెయిల్ ఐడి అంటే ఎందుకు చెప్తానికి అవుతుంది? పర్సనల్ మెయిల్ ఐడి. పర్సనల్ మెయిల్ ఐడి అడగలేదు, ప్రొఫెషనల్ మీకు ఇస్తారు కదా మెయిల్ ఐడి ఒకటి. యాక్సియో మెయిల్ ఐడి కదా చెప్తుంది, నోట్ చేసుకోండి. యాక్సియో కాదు, ప్రొఫెషనల్ మెయిల్ ఐడి మీకు ఇస్తారు పర్సనల్ గా ఒక్కొక్కరికి, అది చెప్పు. అదే మెయిల్ ఐడి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. చెప్పండి. మెయిల్ ఐడికే మెయిల్ అనేది రైట్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి. చెప్తాను, నోట్ చేసుకోండి. .co.in.in. అది తెలుసు కానీ కస్టమర్ కేర్ ఎట్లా కొట్టి వస్తుంది? తెలిసినప్పుడు పేమెంట్ పే చేయండి సార్. అచ్చా, పేమెంట్ పేమెంట్ లేదు మేడం. మరి ఎలాగ పేమెంట్ పే చేయాలని చెప్పి యూజ్ చేశారు? నాకు డబ్బులు వచ్చినాయి కూడా డిలే వస్తాయని చెప్పి మీకు స్టార్టింగ్ చెప్పినా, మీరు వినలేరు. ఏం డబ్బులు? అందుకే కదా పెండింగ్ చెప్తున్నా మీకు. అవును సార్, ఏం డబ్బులు రావాల్సిందండి మీకు? నాకు వేరే వాళ్ళు ఇవ్వాలి డబ్బులు. ఎవరు ఇవ్వాలి? ఫ్రెండ్స్. మరి వేరే వాళ్ళు డబ్బులు ఇస్తే నాకు పేమెంట్ పే చేస్తారని చెప్పి యూజ్ చేశారా మీరు? లేదా 50కి పేమెంట్ పే చేస్తారని చెప్పి యూజ్ చేశారా? నేను ఎలాగోలా మీకు పే చేస్తాను చెప్పిన మేడం. వేరే వాళ్ళ మ్యాటర్ మీరు ఫోన్ చేసి అడుగుతున్నారు కదా ఎలా వస్తాయని చెప్తున్నా. మీకు లేకపోతే మీకు ఎందుకు చెప్తుండే, డైరెక్ట్ పే చేస్తుంటే కదా. ఎలాగోలా పే చేయాలని చెప్పి యూజ్ చేశారు కదా, అప్పుడు మరి పేమెంట్ పే చేయాలి కదా, పే చేయండి. ఇంకా చెప్పండి సార్. చెప్పండి, మీరే చెప్పండి. పేమెంట్ పే చేయండి సార్. టైం పడుతుంది చెప్తున్నా కదా. ఎంత టైం పడుతుంది సార్? ఇంకా మీరు మాట్లాడిన దానికి 6 నెలలు పడుతుంది. ఇంకా 6 నెలలు పడుతుంది. ఓకే సార్, మీ ప్రెసెంట్ ఇక్కడ ఇచ్చిన ఆధార్ అడ్రస్ లోనే ఉంటున్నారా? లేదు, అక్కడ ఫుల్ అడ్రస్ చెప్పండి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారా? బెంగళూరులో ఉంటున్నా. బెంగళూరు అడ్రస్ చెప్పండి, హౌస్ నెంబర్, ఫుల్ అడ్రస్ చెప్పండి. షూర్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అథెంటికేట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేస్తా. సో నేను నాకు ఐడి కార్డ్ పంపండి ఒకసారి వాట్సాప్ లో. బెంగళూరు ఫుల్ అడ్రస్ చెప్పండి. అదే కదా చెప్పేది, అదే కదా చెప్పేది. విను కదా, విను కదా, అదే చెప్తున్నా. ఏమంటున్నా అంటే అదే ఫుల్ అడ్రస్ చెప్తున్నా. ఫుల్ గా వింటే అర్థమైంది, సగం సగం వింటే అర్థమవుతుంది మీకు. సగం సగం విలువ అలవాటు అయిపోయింది మీకు. చెప్పండి. బెంగళూరులో మీకు అడ్రస్ చెప్పాలంటే మిమ్మల్ని నేను ఫస్ట్ యాక్సియో అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దానికోసం మీ యొక్క ఐడి కార్డ్ పంపండి. సో మీరు రైట్ పార్టీ మీరు అనుకున్న తర్వాత మీకు ఒక మెయిల్ ఐడి చెప్పాం కదా, ఆ మెయిల్ కి మీరు ప్రెసెంట్ ఉన్న అడ్రస్ అనేది ఎగ్జాక్ట్ దట్ ఇస్ ఫైన్. మీరు కాల్ కడిసిన తర్వాత పెడతా. ఇక్కడ ఉన్న ఆధార్ అడ్రస్ ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఆధార్ అడ్రస్ ఎవరు లేడు అక్కడ. ఓకే సార్, ఈ అడ్రస్ కి ఫీల్డ్ ఆఫీస్ ఉన్న వాళ్ళు విజిట్ అవుతారు. పక్కన ఇంటి వాళ్ళు ఉంటారు కదా, నైబర్స్ దగ్గర కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. లేదా మీ ఫోటో చూపించి, ఓకేనా? లేదా లాస్ట్ డెలివరీ అడ్రస్ కి ఫీల్డ్ ఆఫీస్ అని వాళ్ళు విజిట్ అవుతారు. మీరు వాళ్ళకి ఒక చెక్ ఇవ్వండి. ఏ డేట్ కి అమౌంట్ పేమెంట్ పే చేస్తారో ఆ చెక్ అనేది హ్యాండ్ అవుట్ చేయండి. వాళ్ళు ఆ డేట్ కి విజిట్ అయ్యి మీ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. పంపించండి. మీ ఆధార్ అండ్ పాన్ కార్డ్ సిబిల్ లో రిపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ రిపోర్ట్ చేయండి మీద ఎటువంటి లోన్స్ అనేది తీసుకోవడానికి రాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్. పెండింగ్ లో ఉంది అంటే ప్రతి రోజు కాల్ అనేది వస్తుంది, కాల్ అటెండ్ చేసి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, హ్యావ్ ఎ నైస్ డే. విన్నారు కదా ఫ్రెండ్స్, అరేంజ్మెంట్ అంటే ఆల్వేస్ అబ్యూజివ్ లాంగ్వేజ్లో ఉండదు. సో కొంతమంది ఏజెంట్లు ఈ విధంగా సాఫ్ట్గా మాట్లాడుకుంటా అరేంజ్మెంట్ చేస్తారు. సో ఇలాంటి వాటిని ప్రాపర్గా ఎదుర్కోండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.